మిమ్మలను నేను ఆదరణకర్తగా వచ్చి ఉన్నాను. నా యందును ఆశించి నా సొత్తుగా మార్చబడి నన్ను ఆనుకున్న ప్రతి వాడును నేను నా మహిమ రాజ్యములో చేర్చుతానంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఏ ఒక్క మనిషి రక్తము వలనైనను, ఏ పశు రక్తము వలనైనను, ఏ పొటేళ్ల రక్తము వలనైనను మన పాపములకి మోక్షణ లేదు, మన శాపానికి మోక్షణ లేదు. మన జన్మ పాపము, కర్మ పాపము, సర్వ మానవాళి పాపముల నిమిత్తము మన ప్రభును రక్షకుడు ఆయన కలవరిగిరి శిలలో ఆయన రక్తమును కార్చి ఆయన ఆ శ్రమ నుండి ఆ బాధ్యత భారం అంతా కూడా సర్వ మానవాళి నిమిత్తమేనని లేఖనములు తెలియపరుస్తున్నాయి. అందుకు ఈ సమయమందు ఆ సత్యాన్ని గ్రహించి ఆ జీవమును మనము అనుసరించి ఆ మార్గమును నడుటకు ఇదే మంచి తరుణము. ఈ సమయము నీకు రక్షణ దినమని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ రక్షణ దినము ఆ మార్గమును బట్టి మనము అనుసరించి దేవుని యందు ఆశించి మన కుటుంబాలు దీవించబడాలని మన ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక గొప్ప శుభవర్తమానము తెలియపరుస్తున్నాం. ఈ